नंदियाल जिले के अल्लागड्डा असम्बली हल्के के एमवी नगर में खसूसी ज़रूरियात रखने वाले बच्चों के लिए तामीर किए गए नए भाविता सेंटर का इफ्तिताह रुकन असम्बली भूमा अखिला प्रिया ने किया। उन्होंने बताया कि तकरीबन 20 लाख रुपए की लागत से तामीर होने वाले इस मरकज़ में बच्चों को बेहतर तालीम, तरबियत और दीगर ज़रूरी सहूलियात फराहम की जाएंगी। इस मरकज़ में 22 बच्चों की देखभाल के लिए 2 असातिज़ा और 1 आया खिदमत अंजाम देंगे। एमएलए ने मजीद कहा है कि अल्लागड्डा हल्के के लिए 40 लाख रुपए की लागत से एक आरटीजी सेंटर भी मंजूर किया गया है और हुकूमत खसूसी बच्चों की तरक्की के लिए ऐसे मंसूबों को तरजीह दे रही। ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములైనందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది। ప్రభుత్వం తరపు నుంచి మరి ప్రతి ఒక్క మండలానికి ఒక భవిత బిల్డింగ్ శాంక్షన్ కావడం జరిగింది। మరి ఆలగడ్డలో ఎంబీ నగర్లో ఈరోజు ఒక బ్రహ్మాండమైన భవిత బిల్డింగ్ ఓపెనింగ్ ఇక్కడికి రావడం జరిగింది। ఈ బిల్డింగ్కి దాదాపుగా 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది। మరి ఈ బిల్డింగ్లో నిజంగా ఈరోజు చాలామంది పిల్లల్ని ఒక 22 మంది స్టూడెంట్స్ని ఈ సెంటర్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, అదేవిధంగా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది। మరి ఈరోజు ఈ భవిత బిల్డింగ్లో కూడా హెచ్ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఎంఆర్ పిల్లలు, డౌన్ సిండ్రోమ్ పిల్లలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ సెంటర్లోకి తీసుకొచ్చి 2 టీచర్స్, ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు, ఒక ఆయా ఉంటుంది, అందరికి కూడా ఇక్కడే వాళ్ళకి కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది। ఒక్కొక్క పిల్లవాళ్ళకి కూడా కిట్స్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడానికి అన్ని విధాలుగా గవర్నమెంట్ డిజైన్ చేయడం జరిగింది। మరి ఈరోజు ఆ 2 టీచర్స్ తోటి ఆయాతో కూడా నేను మాట్లాడడం జరిగింది। వాళ్ళకు కూడా చాలా ప్యాషన్ ఉంది, చాలామంది పిల్లలకి చేయాలా, చాలా ఇంకా నేర్పించాలని ఒక ప్యాషన్ కూడా వాళ్ళలో కలిపేయడం అనేది కూడా నిజంగా చాలా ఆనందంగా ఉంది। ఇటువంటి పిల్లలు కూడా ఎక్కడ కూడా మిగతా పిల్లలతో పోటీ పడకుండా మేము ఇంట్లో కూర్చుంటామనేది కాకుండా అన్ని విధాలుగా కూడా వీళ్ళలో కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చి పిల్లలని ఈరోజు సొసైటీలోకి తీసుకురావడం అనేది కూడా చాలా అవసరము అనేది ఒక గ్రహించి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది। ఈరోజు డిఈఓ గారు, అదేవిధంగా ఎంఈఓ గారు, స్టాఫ్ అందరితో ఇక్కడికి రావడం జరిగింది। నిజంగా ఇటువంటి పిల్లలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరము, బాధ్యత సొసైటీలో మన అందరి మీద కూడా ఉంది। వీళ్ళని వేరే విధంగా చూసి వీళ్ళు దేనికి పనికిరాలని పక్కన పెట్టి చాలామంది చూడడం జరిగింది। కానీ ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చి ఈ విధంగా చేయడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది। అంతేకాకుండా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి కూడా ఆటిజం సెంటర్కి 40 లక్షల రూపాయలు శాంక్షన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము। అంతేకాకుండా మరి ఈరోజు ప్రతి ఒక్క మండలానికి ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన కూడా గొప్ప ఆలోచన। మన ప్రతి ఒక్క సెంటర్కి దాదాపుగా 20 మంది స్టూడెంట్స్ ఉండడం అనేది కూడా మరి దానికి తగినట్టుగానే ఈ ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేయడం జరిగింది। మరి ఇటువంటి కండిషన్లో ఉన్న పిల్లలు కూడా 10 మంది 10th ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో 9 మంది పిల్లలు పాస్ అవ్వడం జరిగింది। అంటే దాని క్రెడిట్ అంతా కూడా స్టాఫ్కి వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు। వాళ్ళ కమిట్మెంట్తో ఉంది కాబట్టి పిల్లలు ఈ విధంగా రిజల్ట్స్ తీసుకురాగలుగుతున్నారు। ఆ ఒక్క స్టూడెంట్ కూడా మళ్ళీ సప్లిమెంటరీ రాస్తే మళ్ళీ ఆ అబ్బాయి కూడా పాస్ అవ్వడం జరిగిందండి। సో చాలా డెడికేటెడ్గా స్టాఫ్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు। దానికి తగినట్టుగానే తల్లిదండ్రులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। మరి అంతేకాకుండా ఇంకొకటి బాగా నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఎవరైతే పిల్లలకి ఆ కండిషన్ ఉందో ఆ తల్లిదండ్రులలోనే ఒకరిని ఆయాగా ఎన్నుకొని ప్లేస్ చేయడం అనేది కూడా, ఎందుకంటే ఆ తల్లిదండ్రులకి ఆ బాగా తెలుస్తుంది, ఆ ఇంపార్టెన్స్ తెలుస్తుంది, వాళ్ళకి ఇంకా ఎంత కమిటెడ్గా చేయాలని తెలుస్తుంది కాబట్టి అందులోనే ఒకరిని ఎంచుకొని ఆ పోస్ట్ ఇవ్వడం అనేది కూడా మంచి ఆలోచన అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి సెంటర్స్ మనం ఏదో కేవలం పెట్టడమే కాకుండా దీనికి ఇంకా ప్రాధాన్యత ఇచ్చి ఏ విధంగా పిల్లల్ని మోటివేట్ చేసి కాన్ఫిడెన్స్ పెంచి సొసైటీలో ఇటువంటి వాళ్ళకు కూడా ఇంకా గవర్నమెంట్ స్థాయిలో కూడా ఉద్యోగాలు కూడా రావడం జరుగుతుంది। ఎంతోమంది ఆటిజం ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి। సో దయచేసి పిల్లలకు ఆ సమస్య ఉంది కాబట్టి మీరు ఇళ్లలో కూర్చోబెట్టుకోకండి, ఇటువంటి గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ తీసుకొని పిల్లల్ని బాగా చదివించాలని చెప్పి కూడా తల్లిదండ్రులు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను। ఎవరైతే పిల్లలు ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకు కూడా వారానికి ఒకసారి స్టాఫే వాళ్ళ ఇళ్ల కాడికి పోయి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది। సో ఇళ్ల కాడే ఉంటే మనం పిల్లల్ని తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ సర్వీస్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం। ఇది ఒక గొప్ప కార్యక్రమము। ఈరోజు ఈ అమ్మాయిని చూస్తున్నాం, ఈ అమ్మాయి ఎటువంటి కండిషన్లో ఉన్నా ఏం జరిగినా కూడా ఈరోజు రిలే
కాంపిటీషన్స్కి వెళ్ళి రన్నింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ తీసుకురావడం జరిగింది, గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది. సో ఏ దాంట్లో కూడా ఎవరికి తక్కువ కాకుండా ఇటువంటి వాళ్ళు కూడా ఒక మంచి కాంపిటీషన్ ఇస్తున్నారు. సో ఈ తల్లిదండ్రులు అందరూ కూడా ఇటువంటి సెంటర్స్ ప్రభుత్వం ఇచ్చేది కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు.